శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించే హెయిర్ స్టైల్ అయితే హైపోనీలా వస్తుంది. లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. ఇదిగోండి, ముందుగా నేనైతే ఫ్రంట్ పార్టీషన్కి ఇలాగా ఫ్రెంచ్ బ్రైడ్ వేసేసాను. మనం ఇక్కడే మిడిల్ పార్టీషన్ తీసుకుని ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకోవచ్చు, లేదు అంటే పఫ్ పెట్టుకోవచ్చు. మనం ఫ్రంట్ అనేది ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక ప్లెయిన్గా కూడా పోనీని దువ్వేసుకుని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలాగా హెయిర్ స్టైల్ అనేది వేశాను. కొంచెం పిల్లలకి మీద పడకుండా ఉంటుంది కదా, హెయిర్ అనేది అంతా వెనక్కి వెళ్ళిపోయి అని చెప్పి. ఇదిగోండి, ఇలాగా జడ వేసాక మొత్తం హెయిర్ని అయితే రబ్బర్ బ్యాండ్ టై చేసేసుకోవాలి టైట్గా. అంటే మనకు కొంచెం పొనీటైల్ అనేది కదలకుండా కొంచెం టైట్ రబ్బర్ బ్యాండ్తో అయితే బాగుంటుంది. నేను ఇలాగైతే హెయిర్కి పెట్టేశాను. ఇక్కడ ఒక స్టిక్ అయితే యూస్ చేస్తాము. ఆ స్టిక్ బదులు మనం పెన్ అయినా కానీ, పెయింట్ బ్రష్ కానీ, ఆయిల్స్ ఏదైనా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది పెట్టుకోవాలి. కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఆ స్టిక్ అనేది చూసుకోవాలి. మనం హెయిర్ పార్టీషన్ చేసుకునేటప్పుడు ఇది అవుతుంది. ఇదిగో చూసారు కదా, ఇదే నేను చెప్పిన స్టిక్. ఫస్ట్ అయితే అలా పెట్టాను, స్టిక్ అటు ఇటు కదిలిపోతుందని చెప్పి మళ్ళీ దాన్ని తీసైతే మిడిల్కి కొంచెం ఇంకా కదలకుండా అయితే పెట్టాను. చూడండి వీడియోలో, ఇలాగ మనం పార్టీషన్కి కొంచెం మిడిల్గా పెట్టామనుకోండి, ఆ పుల్ అనేది అయితే ఉడదు. లాస్ట్లో మనం ఇది అయితే స్టిక్ రిమూవ్ చేస్తాము. ఇలాగా అటు ఇటు తీసుకుని 2 పాయలు, మిడిల్లో ఒక పాయ తీసుకుని జడ అయితే అల్లుకోవాలి. అలాగా మనం ఎవ్రీ టైం పాయ తీసుకునేటప్పుడు అటు ఇటు పార్టీషన్ హెయిర్లోంచి స్టిక్లోంచి తీయాలన్నమాట. ఇది కూడా ఒక రకమైన ఫ్రెంచ్ బ్రైడే, కాకపోతే మనం హెయిర్ అనేది అక్కడ స్టిక్కి యాడ్ చేయడం వల్ల అది ఒక పఫీగా చాలా బాగా వస్తుంది. ఇంకొక హెయిర్ స్టైల్ కూడా ఉంది. మనం 2 సైడ్స్ 2 పాయలుగా తీసుకుని ఫ్రెంచ్ బ్రైడ్ వేసి, నేను అది కూడా వీడియో అయితే తీస్తాను. ఈ హెయిర్ స్టైల్ అయితే మా పాపకి నేను కరోనా టైంలో ట్రై చేశాను. సూపర్గా వచ్చింది. నేను చెప్పాను కదా, వీడియోస్లో రిఫరెన్స్ చూస్తాను ఫొటోస్ అవి అని చెప్పి, అదైతే రిఫరెన్స్ చూసి వీడియో అయితే ఇప్పుడైతే హెయిర్ స్టైల్ వేశాను. కొంచెం చిన్న చిన్న పాయలు కూడా తీయవచ్చు. నేను ఏంటంటే కొంచెం హెయిర్ ఎక్కువే తీశాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ సమ్మర్లో పిల్లలకు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రైడే సివిల్ డ్రెస్ అవి ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళకి హెయిర్ అనేది హెడ్ బాత్ చేస్తాము. హెయిర్ కింద చికాగ్గా లేకుండా మనం ఇలా పైకి హైపోనీలో కట్టడం వల్ల ఏంటంటే ఇరిటేషన్ కూడా ఉండదు వాళ్ళకి. ఇదిగోండి, ఇలాగా కొంచెం కొంచెం పాయలు అనేది తీసుకోవాలి. చూసారు కదా, స్టిక్ అటు ఇటు కదలకుండా, మళ్ళీ స్టిక్కి మన హెయిర్ అనేది బయటికి వచ్చేయకుండా చూసుకుంటూ సెంటర్ చేసుకుంటూ పాయలు అయితే కొంచెం కొంచెం హెయిర్ని అలా స్టిక్ మించి తీయాలి. లాస్ట్కి వచ్చేసరికి హెయిర్ అంతా కూడా మామూలుగా అల్లేయడమే. ఇదిగో చూసారు కదా, లాస్ట్కి వచ్చేసరికి కొంచెం కొంచెం హెయిర్ ఉంటుంది. అటు ఇటు కూడా మనం పార్టీషన్ అనేది తీసుకుని జడనైతే వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ కొంచెం ఇంకా అలాగ చూసారు కదా, సన్న సన్న పాయలు అయితే ఇంకా బాగా వస్తుంది. నేను కొంచెం టైం అయిపోతుంది స్కూల్కి అని చెప్పి అయితే ఇలా వేశాను. సండేస్ అయితే వేద్దాం అనుకుంటూ ఉంటాం కానీ కుదరదు ఒక్కొక్కసారి హెయిర్ స్టైల్ అనేది. ఇదిగోండి, ఇక్కడ రబ్బర్ బ్యాండ్ ఇంకా చివరి దాకా అల్లేయచ్చు. మా పాపకి ఏంటంటే అలా చివరి దాకా అల్లితే నచ్చదు తనకి, అందుకే చెప్పి నేను మిడిల్లోనే హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేశాను. ఇక్కడ అదే ఇలాగా ఈ హెయిర్కి పిన్ని పెట్టి పైకి ఫోల్డ్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ మొత్తం ఫోల్డ్ చేద్దాంలే అని చెప్పి తీసాను. చూసారు కదా, అంతా అయిపోయాక ఇలాగా ఆ స్టిక్ తీసేసుకుంటే మనకి పాయలు అనేవి వచ్చింది పఫీగా. అక్కడ మనం మొత్తం ఈ కింద అల్లిన జడని లోపలికి పిన్ అయితే చేసేసుకోవాలి. చంపిన్నితోటి మనం లాక్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా కదలదు. ఇలాగా ఒక 2-3 పిన్స్ అయితే పెట్టేసుకోవాలి ఆ హెయిర్ కనబడకుండా. తర్వాత మనం మిడిల్లో వీటికైతే డెకరేషన్ చేసుకోవాలి. బాగుంటాయి. నేనైతే లోటస్ యూపిన్స్ చేశాను కదా, వాటితో పెట్టాను. ఇంకా సెంటర్లో అయితే వేణీ పెట్టచ్చు. హై లుక్ అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ట్రై చేసినప్పుడు డెఫినెట్గా ఫోటో ఆర్ వీడియో అనేది అయితే షేర్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ యూపిన్స్ అయితే పెట్టేసా. పైన పికాక్ యూపిన్స్ చేశాను కదా, పికాక్ అయితే పెట్టాను నేను ఇంకా సింపుల్గా. మా పాపకైతే హెయిర్ స్టైల్ ఎలా వచ్చిందో ఫోటో తీసి చూపించమ్మా అంది. చూపిస్తే చాలా బాగుందమ్మా, ట్రెండీ లుక్గా ఉంది. ఫైనల్ లుక్ అయితే చూసేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.